పహల్గామ్ దాడి తర్వాత పాకిస్తాన్కి ఎక్కడికక్కడ పంబరేగిపోతుంది. పహల్గామ్ దాడిలో 26 మందిని మనం కోల్పోయాం. దానికి దేశమంతా కూడా బాధపడింది, దిగ్భ్రాంతి చెందింది. కానీ వెంటనే సింధు జలాలు ఆపేశాం. తర్వాత ఆపరేషన్ సింధూర్తో పంబ రేగొట్టేశాం. పాకిస్తాన్ ఒక్కొక్కటి ఎయిర్ బేస్ కావచ్చు, విమానాలు కావచ్చు, సైన్యం కావచ్చు, వాళ్ళ యొక్క అగ్ర శిబిరాలు కావచ్చు, అన్ని ఎగిరిపోయాయి. చివరికి 3 రోజులు అంటే 72 గంటల్లోనే కాళ్ళబేరానికి వచ్చారు. మధ్యలో ట్రంప్ వచ్చి ఆ పరువు నిలబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నాడు, కానీ ట్రంప్ కూడా మొత్తం కంపు అయిపోయాడు. ఆ తర్వాత ఏదైతే ఇప్పుడు క్రికెట్ జరిగిందో, మొదటిసారి యూఏఈలో జరిగినటువంటి మ్యాచ్కి మాత్రం మన వాళ్ళందరూ కూడా ఈ పహల్గామ్ దాడిని దృష్టిలో పెట్టుకొని బాధలో ఉన్నారు. అందుకే బాయ్కాట్ ఆసియా కప్ ట్రోఫీ అని కూడా చెప్పారు. దాంతో అప్పట్లో పెద్దగా ఎవరు స్టేడియానికి వెళ్ళలేదు, వెలవెలబోయింది అప్పుడు. ఎందుకంటే భారత్ పాకిస్తాన్ మ్యాచ్ అంటేనే ఒక హై వోల్టేజ్ మ్యాచ్. అలాంటి మ్యాచ్ కి పెద్దగా బజ్జు లేదు. ఆ తర్వాత మన వాళ్ళు గెలిచిన తర్వాత ఈ యొక్క విజయాన్ని మేము పహల్గామ్ దాడి బాధితులకి, ఆపరేషన్ సింధూర్లో పాల్గొన్న సైన్యానికి అంకితం చేస్తామని చెప్పడంతో పాకిస్తాన్ వాళ్ళకి బాగా మండిపోయింది. అక్కడతో ఆగామా, షేక్ హ్యాండ్ కూడా ఇవ్వలేదు. ఈ హ్యాండ్ షేక్ చేయకపోవడం వల్ల వాళ్ళకి మరింత మండిపోయి మమ్మల్ని దేశం మొత్తం మీద మమ్మల్ని ఇంతలా అవమానిస్తారా అన్న విధంగా వాళ్ళైతే బాగా ఇంకా ఇదైపోయారు. సరే, అది అయిపోయింది. చివరికి మనం ఫైనల్లో కూడా కప్పు సాధించాం. వాళ్ళకి నిన్న కూడా చాలా భారీ అవమానం జరిగింది. అసలు ఎక్కడ మన వాళ్ళు పాకిస్తాన్ మంత్రి నఖ్వీ నుంచి అయితే మన వాళ్ళు కప్పు తీసుకోలేదు. ఆ విజయాన్ని మళ్ళీ మన వాళ్ళకి అంకితం చేశారు, కానీ కప్పు తీసుకోలేదు. ఇప్పుడు దానికి మరింత మండిపోతుంది పాకిస్తాన్కి. బహుశా వాళ్ళు ఊహించే ఉండొచ్చు, ఊహించి ఉండకపోవచ్చు, కానీ కప్పు తీసుకుంటారులే, ఇంతకుముందు ఎలాగో హ్యాండ్ షేక్ చేయలేదు కాబట్టి అక్కడ అది అవమానం అయిపోయింది, పహల్గామ్ దాడిని మర్చిపోయి ఉంటారులే అని. కానీ వాళ్ళ చేష్టలకి మనం ఎలా మర్చిపోతాం? ఇప్పుడు వాళ్ళకి విపరీతంగా మండిపోతుంది పాకిస్తానీయులందరికీ కూడా కప్పు తీసుకోకపోవడం వల్ల. ఇది దేశం కాదు, ప్రపంచం మొత్తం మాట్లాడుకుంటుంది దీని గురించి. ఎందుకు తీసుకోలేదు? పహల్గామ్ దాడి జరిగింది, ఏం జరిగింది? పాకిస్తాన్ ఉగ్రవాదులు భారతీయుల్ని చంపేశారంట. అవునా? ఎక్కడ జరిగింది? ఎప్పుడు జరిగింది? అసలు పాకిస్తానే ఉగ్రదేశం అంట అని ఇప్పుడు అందరూ మాట్లాడుకుంటారు. తెలియనోళ్ళు, తెలిసిన వాళ్ళు అందరూ మాట్లాడుకుంటారు దీని గురించి. అది ఇప్పుడు పాకిస్తాన్ బాధ.